అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు సాయి కృష్ణ కేసు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మళ్ళీ తెర మీదకి వచ్చారు. సో తెర మీదకి వచ్చారు లేదా అనొచ్చో లేదు తెలియదు, కానీ డిబేట్లో అయితే ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో క్లిప్ ఒకసారి విందాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. సో సార్, ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు సాయి కృష్ణ మరి కేసుకు సంబంధించి మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధిత కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించిన తర్వాత చిన్న బ్రేకింగ్ న్యూస్ సార్. నిన్న జగన్ వచ్చి పరామర్శించి వెళ్ళిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఇది. సాయికృష్ణ కేసులో నిన్న రాత్రి 11 గంటలకు సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి స్వయంగా కంప్లైంట్ తీసుకున్న సిపి రాజశేఖర్ బాబు. విజయలక్ష్మి కంప్లైంట్ ఆధారంగా సిఐ నాగరాజుపై కేసు నమోదు. ఇది ముందు తల్లి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను కూడా ఎవరు పట్టించుకోలేదు, తీసుకోలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పిలిపించి మాట్లాడారు. అందరూ అంటారు శివరాజకీయాలు జరిగినందుకే జరుగుతున్నాయి ఇవన్నీ. శివరాజకీయాలు జరుగుండకపోతే అసలు ఈ న్యాయం జరిగేనా? కనీసం ఏ మీడియాలో ఈ వార్త కూడా వచ్చేది. శివరాజకీయాలు జరిగినందుకే మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. శివరాజకీయాలు జరగకముందు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? శివరాజకీయాలు జరగక ముందు ముఖ్యమంత్రి సమీక్ష చేశారా? శివరాజకీయాలు జరగక ముందు సీఐని సస్పెండ్ చేశారా? మరి ఇప్పుడు శివరాజకీయాల వల్ల లాభం జరిగినట్టు నష్టం జరిగినట్టు నాకు చెప్పండి. ఇవన్నీ కూడా సో విన్నారు కదండి. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు. సో దాని గురించి మీరు ఏమంటారు? చెక్క అయిపోతాయంటండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే. ఆడలేక మధ్యలో ఓడ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే రాష్ట్ర ప్రభుత్వం కదులుతూ ఉందని చెప్పేసి, అంటే జరగని దాన్ని జరిగినట్టు, మేము వచ్చినందువల్ల ఇదంతా జరిగిందన్నట్టు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సరే, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు మాట్లాడితే వారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి కాబట్టి మాట్లాడతారు. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అనే పేరు పెట్టుకొని, ప్రొఫెసర్ అనే పేరు పెట్టుకొని శవరాజకీయం చేస్తేనే కదా నీకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యిండేది, సిఐడి కేసు పెట్టిండేది, సిఐడి మూవ్ అయ్యిండేది, చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడిండేది అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా నాగేశ్వర్ గారు, ఆ శవరాజకీయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా డాక్టర్ వైఎస్ సునీత గారి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళితే ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుంది. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో అని చెప్పేసి నాగేశ్వర్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా. దళిత బిడ్డ డాక్టర్ సుధాకర్ని చంపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయలేదు. వెళితే అక్కడ కూడా శవరాజకీయం మొదలైతేనే కదా జగన్మోహన్ రెడ్డి గారి, అంటే ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కేసు మొదలు పెడుతుంది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళితే అక్కడ కూడా శవరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది. అమర్నాథ్ గౌడ్ బీసీ బిడ్డని పెట్రోల్ పోసి చంపేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే మరి అక్కడ కూడా శివరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది. మరి అదేవిధంగా దళిత బిడ్డ వరప్రసాద్కు శిరోముండనం చేయడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కదిలి వాళ్ళ ఇంటికి వెళితే పరామర్శ చేస్తే కూటమి ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిపించుకొని మాట్లాడతారు. మరి బీసీ నాయకుడు తోట చంద్రయ్య గారి యొక్క పట్టపగలు నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు గొంతును కోసి చంపేస్తే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి వెళితే ఖచ్చితంగా శివరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది. మరి బీసీ బిడ్డలు నందన్ సుబ్బయ్య, చెల్లయ్యలను దారుణంగా హత్య చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే శవరాజకీయం జరుగుతుంది. మరి కర్నూలు జిల్లాలో సద్దాం కుటుంబం, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి కుటుంబము రైలు ట్రాక్ మీద పడుకొని పిల్లలతో సహా చనిపోతే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు కదిలి శవరాజకీయం చేస్తే కూటమి ప్రభుత్వం కూడా ముందుకు కదులుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దళిత డాక్టర్ దగ్గర నుంచి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దాదాపు 400 మందికి పైగా హత్య గావింపబడ్డారు. మరి వారి ప్రతి ఒక్క ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు కదిలిపోతే అక్కడ శవరాజకీయం చేస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు కదులుతుంది అని చెప్పేసి నేను నాగేశ్వర్ గారికి తెలియజేస్తా ఉన్నా. 5 ఏళ్ళు, లాస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ 5 ఏళ్లలో ఈయన ఈ శవరాజకీయాల గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ప్రొఫెసర్ అని పేరు పెట్టుకొని సిగ్గు లేకోకుండా నువ్వు శవరాజకీయం చేస్తేనే ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి నువ్వు అంటున్నావు అంటే ఈరోజు నీ మీద కేసు పెట్టలేదు, నిన్ను జైలుకు పంపలేదు, జస్ట్ 41A నోటీసులు ఇచ్చారు. కేవలం నీ మీద ఒక వీడియో చేశాడు అని చెప్పేసి ఎల్లపు సంతుబాబు అనేటువంటి వ్యక్తికి 41
ఏ నోటీసులు ఇప్పించినటువంటి ప్రొఫెసర్ నువ్వు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇదే షణ్ముఖ్ అనేటువంటి నా మీద కేసు పెట్టాలనేటువంటి చూసినటువంటి నువ్వు ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఈరోజు దెయ్యాలు వేదాలు ఒలించినట్లుందని చెప్పేసి ప్రొఫెసర్ గారికి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఆయన మంచి గురువు నేను కాదనట్లేదు, కానీ దెయ్యం వేదాలు ఒల్లిస్తూ ఉంది అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారనేటువంటి భావన నా ద్వారా, నా గొంతుకు ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి శవ రాజకీయాల గురించి ఈ విధంగా మాట్లాడటమే కాకుండా మరి ఇదే విధంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో శవ రాజకీయాలు జరిగాయి అంటారా? ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారి శవ రాజకీయాలు చేయాలనుకుంటే, నిజంగా నారా లోకేష్ గారి శవ రాజకీయాలు చేయాలనుకుంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు శవ రాజకీయాలు చేయాలనుకుంటే ఒక్కసారి రాయలసీమ చరిత్ర మీకు చెప్తా వినండి నాగేశ్వర గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి కడప జిల్లాలో జమ్మలమూడి నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారిని ఆదినారాయణ రెడ్డి గారి పచ్చగడ్డు వేస్తే భగ్గుమంటుంది ఈ రెండు కుటుంబాల మధ్య. అటువంటి కుటుంబాలను సైతం ఒక ఎలక్షన్లో కలిపి ప్రచారం చేయించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి కర్నూలు జిల్లాకు వద్దాం. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి కేఈ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. మరి అటువంటి కుటుంబాలను సైతం కలిపినటువంటి ఘనమైన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. మరి అనంతపూర్ జిల్లాకు వద్దాం. ఈరోజు పరిటాల కుటుంబానికి జేసీ కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని వైరం ఉండేది. అటువంటి కుటుంబాలు వారి యొక్క కుమారులు ఈరోజు పలకరించుకుంటే ఎక్కడికి వెళ్ళినా గౌరవించుకోవడం, అటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిపినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. నువ్వా మాట్లాడేది శవ రాజకీయాల గురించి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కుటుంబాలను కలిపారు, ఎంతమందిని రక్షించారు? మరి 400 మందికి పైగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎందుకు హత్య గావింపబడ్డారనేటువంటి ఒక్క వీడియో చేయండి సార్ అని చెప్పేసి నేను గతంలోనే నొక్కి ఒక్క నుంచి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఆన్సర్ లేదు గురువు గారి దగ్గర నుంచి. అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన తర్వాతే ఇవన్నీ జరిగాయా? ఆయన చెప్పినవన్నీ కూడా ఇవన్నీ జరిగాయి అంటారా? కూటమి ప్రభుత్వం వెంటనే బరిలోకి దిగింది. నేను మొదట్లోనే చెప్పడం జరిగింది, ఆడలేక మధ్యలో ఓడా అని. అంటే మనం వెళితే ఆడంగా విచారణ జరుగుతూ ఉంది. బాబు గారు సింగపూర్లో ఉన్నారు, సింగపూర్ నుంచి వచ్చడానికి టైం పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ డీజీపీ స్థాయి వ్యక్తులు, ఇంటెలిజెన్స్ చీఫ్, హోమ్ మినిస్టరు అందరూ కదిలి దాని మీద ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగిందని తెలుసుకునే లోపలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శ చేసిపోయారు. ఇదంతా సిసిడి, క్రెడిట్ చోరీ డిజార్డర్ లెవెల్లో సిసిడి కూడా నాగేశ్వర గారికి అంటుకుందేమో అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ యొక్క పరువుని తీసుకోవద్దండి గురువు గారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. సో మొన్న తెలంగాణ వివాదం కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడడం కావచ్చు, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి డైరెక్ట్గా ఈ విధంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. అంటే పక్కా ఒక వైసీపీ మనిషిగా ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు మారిపోయారు. ఎస్ 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 అంతే, సింపుల్. సే ఎస్. ఇది నేను చెప్పిన మాట కాదండి, రాష్ట్ర ప్రజలు చెప్పినటువంటి మాట. నేను మొన్నటిదాకా నాగేశ్వర గారు వైసీపీ సైడ్ తీసుకున్నారంటే ఎవరు నమ్మలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులే అతను అమ్ముడు పోతున్నాడు అని చెప్పేసి మాట్లాడేటువంటి స్థాయికి అతను తనకు తాను జిగదార్చుకున్నాడు. ఈరోజు నేనో మీరో లేకపోతే ఇంకోరు చెప్పినటువంటి మాటలు కాదు. కాబట్టి ఎప్పుడో నాగేశ్వర గారు మేధావితనంగా కన్వర్ట్ చేశారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జర్నలిస్టులే సర్టిఫికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఇతను వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా మరి ఈయన వాక్ చాతుర్యమో లేదంటే ఈయన విషయ పరిజ్ఞానం వల్ల ఏదైనా మేలు జరిగే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన మేరకు, నాకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛా హక్కుతో, వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ భావ ప్రకటన స్వేచ్ఛా హక్కుతో నాగేశ్వర గారికి ఏపీ నుంచి రాజ్యసభ రానుందనేది అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. రాజ్యసభ రావాలి అంటే ఇంకా చాలా జరగాలి కదండి. నేను అనుకోవడం అది, జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ అధికారం లేక వస్తే నీకు రాజ్యసభ ఇస్తాను అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం మేరకు నాకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుతో నాగేశ్వర గారికి తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు కాదు, నాగేశ్వర గారికి తెలియజేస్తా ఉన్నా. కనీసం ఈ ఆశ ఆయనకన్నా కలిగిందంటారా? కలుగుతాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఓకే, చూసారు కదండి. మొత్తానికి ఒక ప్రొఫెసర్ స్థాయి నుండి మరి జగన్మోహన్ రెడ్డి గారి మనిషిగా మారిపోయారు ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు అని చెప్పేసి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.